దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? పరిశుద్ధాత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయి ఉన్నారు. కానీ మనము సజీవముగా ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఆయనకి మహిమ స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? వాక్యం చదువుకున్నారా? ప్రభుత్వ సమయాన్ని గడిపారా? ప్రభుత్వం మనం సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆ దినాన్ని మనకు ఆయన ఆశీర్వాదకరముగా మారుస్తారు. ఈ దినం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలో ఉంచండి ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని, నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని దేవాది దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేస్తే ఆయన ఖచ్చితంగా నెరవేర్చే గొప్ప దేవుడు. చాలా సమయాలలో మనం అనుకుంటున్నటువంటి కార్యాలు ఇప్పుడే జరిగిపోవాలి, నేను ప్రార్థన చేసిన వెంటనే జరగాలి, దేవుడు నాకు వెంటనే ఇచ్చేయాలి అని మనము అనుకుంటూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. మంచిదే. కానీ దేవుని వాగ్దానాన్ని మనం గమనిస్తే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, మీ వర్షాకాలములలో మీకు వర్షము ఇచ్చేదను. ఏ సీజన్కి ఏది ఇవ్వాలో దేవుడు అప్పుడే అది ఇస్తాడంట. వర్షాకాలములలో దేవుడు దానికి తగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడు. ఆయనకు ఉన్నటువంటి సమయంలో దేవుడు ఏ సమయం అయితే ఏర్పాటు చేశాడో, ఎప్పుడైతే దేవుడు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారో అప్పుడు మాత్రమే దేవుడు మనకు ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు, తన కృపను మనకు దయచేస్తాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని వాగ్దానం తెలియజేస్తూ ఉంది, మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. భూమి, దేవుని బిడ్డలారా, మనకు కలిగినటువంటి ఆస్తిపాస్తులు, మనకు కలిగినటువంటి కుటుంబం సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఆస్వాదిస్తాడు. అలాగే మీ పొలము అనగా మనం చేస్తున్నటువంటి ఉద్యోగము, ఏదైతే కష్టపడుతున్నామో, వ్యాపారము, చిన్న చిన్న పనులు, వాటిని అన్నిటిని కూడా దేవుడు దీవించి ఫలింప చేస్తాడంట. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానము ఖచ్చితమైనటువంటిది. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే ఎప్పుడు దేవుడు నెరవేరుస్తాడు? ఎప్పుడు ఆయన వర్షం ఇస్తాడు? ఎప్పుడు పంటనిస్తాడు? ఎప్పుడు ఫలాలు ఇస్తాడు? ఎప్పుడు ఆస్వాదిస్తాడు అంటే ఆ పై భాగంలో మనం గమనిస్తే దేవాది దేవుడు కొన్ని కండిషన్స్ ఆయన పెట్టి ఉన్నాడు. 1వ వచనము, 2వ వచనము, 3వ వచనం మనం గమనిస్తే దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. మనం చదివితే, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు, మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. దేవుని బిడ్డలారా, ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు, మీరు దానికి నమస్కారం చేయకూడదు. ఈరోజు విగ్రహము అంటే దేవుని కంటే మనం ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నామో, దేనిని మనం చూస్తున్నామో అది మన జీవితంలో విగ్రహము. కాబట్టి ఈరోజు ప్రభు ఏం కోరుకుంటూ ఉన్నారంటే దేవుని కంటే ఎక్కువగా మనం ఏది ప్రేమించకూడదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ డబ్బును ప్రేమిస్తున్నామేమో, కుటుంబాన్ని ప్రేమిస్తున్నామేమో, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నామేమో, మనకున్నటువంటి వాటిని మనం ప్రేమిస్తున్నామేమో, వాటికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు, కానీ దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి.
దేవాది దేవుడు అబ్రహామును ఒక విషయాన్ని అడిగాడు. ఏంటంటే, నీ కుమారుని నాకు బలివ్వు అని అడిగినప్పుడు అబ్రహాము జీవితంలో తన కుమారుని మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా చూడలేదు. దేవునికి తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా అటువంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని కోసం అబ్రహాము నిలబడినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. రెండవదిగా మనం చూస్తే 2వ వచనంలో, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. 3వ వచనం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము విశ్రాంతి దినమును ఆచరించాలి. దేవుని మందిరమును మనం ఏం చేయాలంట? సన్మానించాలి. దేవుని మందిరాన్ని, దేవుని నామమును మనం సన్మానించి విశ్రాంతి దినాన్ని మనం ఆచరించినప్పుడు, దేవుని మాటలు మనం వినినప్పుడు, దాని ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం, ఈరోజు ఎంతోమంది దేవుని మందిరానికి వెళ్ళడానికి మనము సిద్ధపడుతూ ఉన్నాం. ఈ ఆదివారం ఆచరించడానికి, ప్రభు సన్నిధిలో కనబడడానికి, ప్రభుని స్తుతించడానికి, వేడుకోవడానికి ఎంతమంది మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడు అంటే, దేవుని సన్నిధానంగా గౌరవం ఉంటే మనకున్నటువంటి పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి దేవుని దగ్గరికి మనం వస్తాం. మనం అలా వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. దావీదుకు ఒక ఆశ, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుణ్ణి చూడాలి, ఎప్పుడు దేవుని ప్రసన్నతను చూడాలని దావీదు ఆశపడ్డాడు. దేవుని మందిరం అంటే దావీదుకు ప్రేమ. మందసము వస్తూ ఉంటే మందసము ముందు నాట్యం ఆడినటువంటి వ్యక్తి దావీదు. సన్మానించాడు, గౌరవించాడు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఈరోజు మనము కూడా అలా జీవించగలిగితే ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. దేవుని స్తోత్రం. ఈరోజు మనము కూడా దేవుడు ఆశించినట్లుగా మనం జీవించగలిగితే ఈ ఆశీర్వాదము, ఈ వాగ్దానము మనకే. ఈరోజు దేవుని బిడ్డలారా, అటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు కృప చూపించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడనే కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు కొందనాలు ప్రభువా. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి, ఆశీర్వదించండి, ఫలింపు అనుగ్రహించండి, అభివృద్ధి దయచేయండి. దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో మీరు తగిన సమయంలో వాళ్ళ జీవితాలలో కార్యములు చేయమని, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.